తిరుపతి జిల్లా రేణిగుంట భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా రేణిగుంట పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, మాజీ సర్పంచ్ జ్యోతినారాయణ, తెదేపా దళిత నాయకులు నెల్లూరు సుబ్రహ్మణ్యం, క్లస్టర్ ఇన్ఛార్జ్ డిపి పుష్పనాథం, ఎస్ బాబు, మేరీ అక్క, చైతన్య, అప్పు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట గ్రామ పంచాయతీ యందు డాక్టర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఘనంగా అంటే ఇది బాధాకరమైన అది ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉన్నది. డాక్టర్ అంబేద్కర్ 1891లో జన్మించి 1956లో మరణించినాడు. సుమారు 65 సంవత్సరంలో తన జీవితంలో రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, అన్ని రాజ్యాంగం గురించి సృష్టికర్తగా అతను సేవలు అందించాడు. అందులో భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లోనే స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు తన పోరాటాన్ని చేస్తే మన అంబేద్కర్ గారు మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలా, ఎలా జీవించాలా అనే దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సృష్టించిన ధర్మకర్త ఎవరంటే మన అంబేద్కర్ గారే. మనకు జన్మనిచ్చిన దేవుడు అంటే, మనకు స్వాతంత్రం కల్పించింది గాంధీ మహాత్ముడు అయితే, మన జీవితానికి తోడ్పడే రాజ్యాంగం సృష్టికర్త అంటే అంబేద్కర్ గారే. కావున ఈ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ఒక చట్టపరంగా ఒక దేశ పండుగగా తెలుపుతూ, వర్ధంతి కూడా నిరసన తెలుపుతూ, ఈ విగ్రహాన్ని కూడా ఇటు మారుమూల ప్రాంతాల్లో ఉంచడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ఎక్కడైనా మన రేణిగుంట వేడుకలో కానీ మన వంతు మనం కృషి చేయాలి. ఏమంటే అతను కులంలో జన్మించిన వ్యక్తి. అతను ఆ జాతిని ఎవరు మాట్లాడకూడదని ఊరు బయట వెలివేసిన కులం అప్పట్లో. ఆ బాధలు అంతా అనుభవించే అంబేద్కర్ గారు ఎస్సీల కన్నా చిన్న తక్కువ కులంలోనే ముందుకు నడిపించిన వ్యక్తి. అందులో అన్ని కులములకు సమానంగా రాజ్యాంగపరంగా వాళ్ళకి ఏ హక్కులు కలగాలో అవంతా ముందు పెంచిన మహానుభావుడు. కాబట్టి దీనికి అందరూ పండుగలు వర్ధంతులు జరుపుకోవాలని అందరినీ ఈ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ తరఫున వేడుకుంటాం. జై అంబేద్కర్.